హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి తెలుసుకుందాం. గ్రూప్ వన్ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత అంటూ ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు ఎందరు? ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణాల వారికేనా? జీవో 29 ప్రకారం రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ. సో ఇది మనకైతే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. గ్రూప్ వన్ అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, కేటగిరీల వారీగా ఎంపిక కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 2022లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో 55ను రద్దు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 29ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని, వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి తూట్లు పెడుతున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంతో పాటు సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ సర్కార్ తెచ్చినటువంటి జీవో 29 దీనికి తూట్లు పొడుస్తున్నదని తెలిపారు. జీవో 29 ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడితే రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. గ్రూప్ వన్లో ఓపెన్ కేటగిరీ అంటే అగ్రవర్ణాల వారికేనా అని నిలదీశారు. రాష్ట్రంలో గ్రూప్ వన్ పోస్టులు 563కు గాను 1:50 నిష్పత్తి ప్రకారం మొత్తం 28,150 మందిని ఎంపిక చేయాల్సి ఉన్నదని వివరించారు. కేసీఆర్ తెచ్చిన జీవో 55 ప్రకారం ఓపెన్ కేటగిరీలో 40% అంటే 209 పోస్టులకు 10,450 మందిని, రిజర్వ్ కేటగిరీలో 60% అంటే 354 పోస్టులకు 17,000 మంది ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నదని తెలిపారు. కానీ బాదావత్ తీర్పు ఆధారంగా హడావిడిగా జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్ కోటాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే ముద్దగా 28,150 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఏ వర్గాల అభ్యర్థులు ఎందరున్నారని వెల్లడించడం లేదని మండిపడ్డారు. యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్ అంటూ ఇచ్చారు. యూపీఎస్సీ కూడా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో సామాజిక కోటాలను పాటిస్తున్నదని ప్రవీణ్ కుమార్ చెప్పారు. కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాయని, వీటికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం రావడం లేదా అని నిలదీశారు. ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేసిన 10,400 అభ్యర్థుల్లో ఏ వర్గాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇది కాకుండా 3,232 మందిని అదనంగా ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేది సిఎస్, టీజీపీఎస్సీ రేవంత్ రెడ్డి చెప్పడం లేదని మండిపడ్డారు. మెరిట్ అభ్యర్థులు అంతా ఓపెన్ కేటగిరీలోకి వస్తే మరో 14,000 మంది అర్హత పొందే అవకాశం ఉన్నదని, వీరందరికీ అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. ఆ అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటే బీఆర్ఎస్ తరపున మళ్ళీ విజ్ఞాపనలు చేస్తామని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తుంగ బాలు, ఆంజనేయ గౌడ్, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు అంటూ. సో ఈ విధంగా అయితే మనకి గ్రూప్ వన్ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.